మనం పుట్టినప్పుడే భగవంతుడు మన నుదుటి రాతను రాస్తాడు కదా. మరిక మనం పూజలు ఎందుకు చేయాలి? ఈ అనుమానం ఎప్పుడైనా కలిగిందా? కలిగే ఉంటుంది. మరి అటువంటి అనుమానాలకు సమాధానమే ఈ వీడియో. మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కదా. మరి మనం పూజలెందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశారట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారట. అర్చనలు, ఉపాసనలు, కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని తెలిపారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువును రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి అతని ఆయువు తగ్గుతుంది. ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పారు. పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాశారు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి, జాతకరీత్యా వీడు చచ్చిపోవాలండి, కానీ బ్రతికాడని అనుకుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు: ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పారు. కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చరు. కానీ మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినటం, మంత్రాలను చదవడం, ప్రదక్షిణలు చేయటం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది అని చెబుతారు. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటినీ స్మరించాలి. అమ్మ పాదాలను స్మరించటం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది. 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టు పట్టి దుశ్శాసనునితో ఈడ్పించటం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికిన వారు ఉన్నారు. అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చేయండి. స్వస్తి. ఓం నమః శివాయ.